దాదాపుగా 2019 తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పుడు మనం ఈ అటాక్స్ అన్నీ చేసిన వారి ఎమోషనల్ ఆస్పెక్ట్స్ గురించి అనలైజ్ చేద్దాం. ఇదంతా జరగడానికి ముఖ్యమైన కారణం అగ్రెసివ్ నేషనలిజం. ఈ అగ్రెసివ్ నేషనలిజం అంటే వారి దేశం పైన ప్రేమతో పక్క దేశాలపై ద్వేషం పెంచుకుంటారు. ఆ ద్వేషం దేశంతో పాటు ఆ దేశ ప్రజల మీద ద్వేషం పెంచుకుంటారు. ఒక మనిషి ఒక సిద్ధాంతాన్ని నమ్మితే ఆ సిద్ధాంతం కోసం ప్రాణాలు తీయడానికైనా ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇలా చేయడం లేదా చేయించడం వారి దేశానికి వారు చేసే సేవ అని వారు నమ్ముతారు. ఇలా వారు మనుషులను ఈ సిద్ధాంతాలతో బ్రెయిన్ వాష్ చేసి అగ్రెసివ్ నేషనలిజంకి ఉసిగొల్పుతారు. ఇలాంటి అటాక్స్ చేపిస్తారు. ఈ అగ్రెసివ్ నేషనలిజం వల్ల వరల్డ్ వార్ I, వరల్డ్ వార్ II జరిగాయి. ఇందులో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మనకు కానీ ఎదుటివారికి కానీ ఏదైనా గాయం తగిలితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాము లేదా కట్టే ప్రయత్నం చేస్తాం. అయ్యో పాపం అని చాలా బాధపడతాం. ఇది మానవ సహజం. దీన్ని హ్యుమానిటీ అని అంటారు. కానీ అగ్రెసివ్ నేషనలిజంతో బాగా బ్రెయిన్ వాష్ చేయబడిన వ్యక్తులలో మనం హ్యూమన్ ఇన్సెన్సిటివిటీ అనే బిహేవియర్ని చూస్తాము. వారి ప్రాణాలు పోయినా ఎదుటివారి ప్రాణాలు పోయినా దయ, జాలి, కనికరం అనే భావన వారిలో కలగదు. మారణ హోమం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుంటారు. ఈ మారణ హోమాలు మరియు అటాక్స్ ఆగాలంటే మనుషులను సెన్సిటైజ్ చేయాలి. తల్లిదండ్రులు పిల్లలకు దయ, జాలి, కరుణ లాంటి గుణాలను అలవాటు చేయాలి. అది మన బాధ్యత. దీనికి సంబంధించిన అవేర్నెస్ తీసుకుని రావాలి. రాబోయే జనరేషన్స్ని ఈ ద్వేషాలకు అతీతంగా పెంచాలి. ప్రాణ నష్టం తగ్గించాలి. అప్పుడే మనం ఇలాంటి సంఘటనలను నిరోధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. సమాజంలో మార్పు కోసం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.